శ్రీ గురుభ్యో నమ. ఆ పరాశక్తి దాక్షాయినిగా దక్షిణి కుమార్తెగా వెలిసింది. ఆ తర్వాత హిమవంతుని పుత్రికగా పార్వతిగా వెలిసింది. ఆ తల్లి దాక్షాయిణే మాణిక్యాంబగా వెలిసినటువంటి క్షేత్రము దక్షవాటిక, అదే ద్రాక్షారామం. అది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ముఖ్య కేంద్రమైనటువంటి కాకినాడ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ద్రాక్షారామం. ఈ కాకినాడ పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. ఇక్కడ భీమేశ్వరుడు మరియు మాణిక్యాంబాదేవి కొలువై ఉన్నారు. భారత ఖండంలో విరసిల్లినటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో 12వది మాణిక్యాంబ. సతీదేవి ఎడమ చెక్కిలి పడిన ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది ఇది. సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశాన్ని దక్షవాటికగా పిలుస్తారు. ఆ దక్షవాటిక దక్షారామం అయింది. కాలక్రమంలో అదే ద్రాక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువగా పండుతాయట అక్కడ, అందుకని కూడా ద్రాక్షారామం అని చెప్పి అంటారు ఆ ప్రదేశాన్ని. నమశివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని రుద్ర నమ్మకానికి హృదయక్షేత్రంగా భావించే ధార్మికులు మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా భావిస్తారు. అలాగే భక్తితో శివలింగాన్ని అభిషేకిస్తారు. ముఖ్యంగా త్రిలింగ భూమిగా పేరొందినటువంటి తెలుగునాట శివరాత్రి వైభవం మిన్నంటుతూ ఉంటుంది. పంచారామాల్లో ఒకటిగా ప్రణతులందుకునే ద్రాక్షారామంలో భీమేశ్వరమూర్తి భక్తులను నిరంతరం ఆశీర్వదిస్తూ ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలిసినటువంటి ఈ భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంత్ మరణాన్ముక్తి జీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వర పట్టణే. అంటే భీమేశ్వరుడు నిండుగా కొలువు తీరినటువంటి ద్రాక్షారామ ప్రాశస్త్యాన్ని తెలిపే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుని పూజిస్తే కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం కైవల్యం రెండూ లభిస్తాయి అని అర్థం. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఈ క్షేత్రరాజం పౌరాణిక గాథల్లో ఎన్నో చోట్ల వర్ణించారు. పంచారామాల్లో ఒకటిగా ఇది పూజలు అందుకుంటోంది. అంతేకాకుండా ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయం పంచారామాల్లో ఒకటిగా ప్రాముఖ్యత పొందింది. పురాణ కాలంలో దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో శంకరుని కుమారుడైనటువంటి శ్రీ కుమారస్వామితో తారకాసురుడు యుద్ధంలో తలబడ్డాడు. ఆ తారకాసురుని కంఠం నందు ఉన్నటువంటి అమృతలింగాన్ని 5 ఖండాలుగా కుమారస్వామి ఛేదించాడు. అవి 5 క్షేత్రాల్లో పడ్డాయి. వాటినే పంచారామాలుగా పిలుస్తారు. వీటిని అమరారామం, భీమారామం, క్షీరారామం, ద్రాక్షారామం మరియు కుమారారామంగా కొలుస్తారు. మహాశివరాత్రి పర్వదినాన అసంఖ్యాకమైనటువంటి యాత్రికులు ఈ 5 క్షేత్రాలను ఒక వరుసలో సందర్శించి పునీతులవుతారు. ఈ ద్రాక్షారామం దక్షవాటికగా పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది. పంచారామాల్లోని ఇతర క్షేత్రాల్లో లేని విశేషాలు ఈ ద్రాక్షారామానికి ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాల్లోనూ అష్టాదశ శక్తి పీఠాల్లోనూ ఈ భీమేశ్వర పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ సప్తగోదావరి పుష్కరంలో స్నానం చేసి మాణిక్యాంబ సమేతుడైనటువంటి భీమేశ్వర స్వామిని దర్శిస్తే సాంబశివుడు సర్వ పాపాలన్నీ హరించేస్తాడను భక్తుల విశ్వాసం. కారుణ్యమూర్తి అయినటువంటి కనక సభాపతి కామితార్థాలను అనుగ్రహిస్తాడని ధార్మికుల నమ్మకం. భీమేశ్వరుడు లాంటి దైవం, దక్షవాటిక అయిన ద్రాక్షారామం లాంటి ధామం, సప్తగోదావరిని పోలిన తీర్థరాజం జగత్తులో లేవని స్కాందపురాణం చెప్తోంది. మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలిసింది. మన రాష్ట్రానికి త్రిలింగ దేశం అని పేరు రావడానికి కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలు ఏంటి? కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, ఇంకొకటి శ్రీశైలం. ఈ 3ని కలిపే త్రిలింగ క్షేత్రం అంటారనమాట. త్రిలింగ దేశం అనే పేరు ఈ 3 ఉండటం వల్ల మన దేశానికి ఆ పేరు వచ్చింది. ఒకటి ద్రాక్షారామం, రెండోది కాళేశ్వరం, మూడోది శ్రీశైలం. ఈ త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వాదశ పీఠంగా
దక్షిణ కాశీగా, వ్యాసకాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్పకళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వెలుగొందుతూ ఉంది. ఇంకా మన పురాణ కథ ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది. ద్రాక్షారామం కాలక్రమంలో ద్రాక్షారామం అని పేర్లతో దక్షారామం, ద్రాక్షారామం అనే పేర్లతో పిలువబడుతూ ఉంది. ఈ క్షేత్ర స్థల పురాణం దక్షయజ్ఞ గాథతో ముడిపడి ఉంది. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒక బృహత్ యజ్ఞాన్ని తలబెట్టి తన అల్లుడైనటువంటి శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు, దేవతలందరినీ. తండ్రి నిర్వహిస్తున్న యాగాన్ని చూడాలన్న కుతూహలంతో సతీదేవి దక్షవాటికకు వెళదాం రండి అని శివుణ్ణి అడుగుతుంది. పిలవని పేరంటానికి వెళ్ళడం తనకిష్టం లేదని కైలాసపతి తిరస్కరిస్తాడు. భర్త తోడు రాకపోయినా ఒంటరిగానే వెళ్లేందుకు సతీదేవి నిశ్చయించుకుంటుంది. తల్లిదండ్రులు తనని ఆదరిస్తారని, హక్కును చేర్చుకుంటారని భావించిన సతీదేవికి దక్షవాటికలో ఆశాభంగం అవుతుంది. తోబుట్టువుల మధ్య తలెత్తుకుని తిరగలేక, శివుడికి తన ముఖాన్ని చూపించలేక దాక్షాయిని కాలి బొటనవేలితో నేలపై రాసి నిప్పురవ్వలు సృష్టిస్తుంది. అన్యమార్గం కానరాక ఆత్మాహుతి చేసుకుంటుంది. అందుకే ఆడపిల్లల్ని బొటనవేలుతో ఇలా ఇలా అనొద్దని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చాలామంది మా ఇంట్లో మా నానమ్మలు, అమ్మమ్మలు కూడా చెప్పేవాళ్ళు, అట్లా కాలి బొటనవేలుతో రాయొద్దు అని చెప్పి. ఎందుకు రాయొద్దు అన్నారంటే ఇది కారణం అన్నమాట. సతీదేవి అలా చేసి ఆత్మాహుతి చేసుకుంది. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి పుట్టింట్లో జరగకూడదు అని అలా చేయొద్దు అని చెప్తారనమాట. సతీ వియోగాన్ని భరించలేని భూతనాథుడు జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. భస్మీపట్లం అయినటువంటి దక్షవాటికలోని సతీదేవి సూక్ష్మ శరీరాన్ని భుజస్కంధాలపై ధరించి నటరాజ లయతాండవం చేస్తాడు. ఆ ప్రళయహేలకు అడ్డుకట్టలు వేసేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి సూక్ష్మ శరీరాన్ని 18 ఖండాలుగా చేస్తాడు. అవి భూమిపై పడిన ప్రాంతాల్లో అష్టాదశ శక్తిపీఠాలు ఆవిర్భవించాయని, సనాతన ధర్మ పూర్వ వైభవ పునరుద్ధరణ కోసం భరతఖండం ఆద్యంతం పర్యటించినటువంటి ఆదిశంకరులు వీటిలో అర్చనాదుల్ని వ్యవస్థీకృతం చేశారని అంటారు. ఈ దాక్షాయిని ఆత్మాహుతి చేసుకున్న చోట పరమేశ్వరుడు భీమ రూపంలో స్వయంభూ అయ్యాడని ద్రాక్షారామ స్థల పురాణం చెప్తోంది. మొట్టమొదట ఈ లింగాన్ని కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు అర్చించాడని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవాళ్ళు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని అంటే వ్యాసుడిని పరీక్షించదలిచి ఎక్కడా భిక్ష దొరకకుండా చేశాట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించిపోయాట. అప్పుడు అన్నపూర్ణాదేవి ఆయన శిష్యులకి భిక్ష పెట్టిందట. ఇప్పుడు వేదవ్యాసుడు కాశీని శపించపోవడం శివుడికి కోపం తెప్పించింది. అప్పుడు వెంటనే శివుడు వేదవ్యాసుడిని శిష్య సమేతంగా కాశీ విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు దానికి వేదవ్యాసుడు బాధపడుతుంటే అన్నపూర్ణాదేవి వచ్చి ఆయనకు దాక్షారామం పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమని చెప్తుంది. అక్కడ ఉంటే కాశీలో ఉన్నట్లే ఉంటుందని చెప్తుంది ఆ తల్లి. అప్పుడు వ్యాసుడు తన 300 మంది శిష్యుల్ని వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా అక్కడ ఆలయంలో ఒక స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చినటువంటి అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నాడని చెప్పి విశ్వసిస్తారు భక్తులు. ఎందుకంటే వింధ్యపర్వతం గర్వాన్ని అణగదొక్కడానికి వస్తాడు కదా, వచ్చేప్పుడు కొంతకాలం ఇక్కడ ఉన్నాడనమాట అగస్త్యుడు అని కూడా చెప్తూ ఉంటారు మనకి పురాణ కథల్లో. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే మాణిక్యాంబాదేవి ఇంకొక కథ ప్రకారం ఏం చెప్తున్నారు ఇక్కడ, మాణిక్యాంబాదేవి ఒక వేసికి కూతురుగా పుట్టింది అని, ఆమె అనన్య శివభక్తురాలు అని, ఒకనాడు శ్రీ భీమేశ్వర స్వామివారు స్వప్న సాక్షాత్కారం ఇవ్వగా ఆయననే భర్తగా పొందుతాను అని అమ్మ సంకల్పించింది అని, తన భక్తితో శివుణ్ణి మెప్పించి పాణిగ్రహణం చేసుకుంది అని కొందరు చెప్తారనమాట. సతీదేవి మేనకాదేవి కూతురు గనక ఆ మేనకాదేవి పేరు మీద మాణిక్యాంబ అని పేరు కూడా వచ్చింది అని చెప్పి కొంతమంది చెప్తారు. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా మాణిక్యాంబ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు కదా. మిగతా శక్తిపీఠ క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తిపీఠానికి ఒక
భిన్నమైనటువంటి విశిష్టత ఉంది. అంటే అన్నిటికీ ఉన్నది కాకుండా దీనికి విభిన్నమైనటువంటిది వేరేది ఉంది. ఆ విశిష్టత ఏంటి అంటే, దాదాపు అన్ని శక్తిపీఠ క్షేత్రాల్లో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరో చోట ఉంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబాదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్ఠించడం వల్ల శ్రీచక్ర యంత్రానికి అమ్మవారికి ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ ఒక చోట అలా ఉందిట. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం విశేషం. సతీదేవి తను చాలించిన ప్రదేశంలోనే శక్తిపీఠం ఆవిర్భవించడం వల్ల కూడా ఇది గొప్ప మహామహిమాన్వితమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది. అంటే ఇక్కడే కదా దక్షయజ్ఞం జరిగింది, అక్కడే ఆ తల్లి ఆత్మాహుతి చేసుకుంది. కాబట్టి అన్ని పీఠాల కన్నా కూడా ఇది ఇంకా గొప్ప మహిమాన్వితమైనటువంటి పీఠం అన్నమాట అది. ఆ విధంగా అంత గొప్ప తల్లి ఆ తల్లి. ఇంకా ఇక్కడున్నటువంటి మిగతా విశేషాలు ఏంటి అంటే, ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్రపాలకుడు కావడం విశేషం. హరిహరులు ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అని చెప్పి ఇరువురికి పూజాధికాలు సరిసమానంగా అర్పించాలని ద్రాక్షారామంలో కళ్యాణోత్సవాలు చెప్పకుండానే చెప్తాయి మనకి. అంటే ఇద్దరికి సరిసమానమైనటువంటి పూజలు ఉత్సవాలు అన్నీ జరుగుతాయన్నమాట. ఈ మూల విరాట్ భీమేశ్వర స్వామి అయితే అమ్మవారు దాక్షాయణి. భీమేశ్వర స్వామి స్వయంభూ లింగ రూపంలో 14 అడుగుల ఎత్తు ఉంటారట. లింగం సగభాగం నల్లగా, మిగిలిన సగభాగం తెల్లగా ఉంటుంది. ఈ అర్ధనారీశ్వరుడి తత్వానికి ఇదొక నిదర్శనం. అర్ధ శరీరాన్ని సతికి అనుగ్రహించిన మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడికి, హృదయేశ్వరుని వక్షస్థలం మీద ధరించిన లక్ష్మీనారాయణుడికి ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున ఒకే వేదికపై కళ్యాణాలు నిర్వహించే దృశ్యాన్ని మనం ద్రాక్షారామంలో మాత్రమే చూడగలం. అంటే ఇది శైవులకు వైష్ణవులకు కూడా నేత్రపర్వాన్ని కలుగు చేస్తాయి ఉత్సవాలు. ఇంకా ఆలయ ప్రాకారం చుట్టూ కాలభైరవుడు, డుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చతుర్ముఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సురేశ్వర, చండీశ్వరాది దేవీ దేవతామూర్తులందరూ కూడా ఈ ఆలయం ప్రాకారం చుట్టూ కూడా కొలువుతీరి ఉంటారు. ఇంకా పోతే ఈ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం 4 వైపులా 4 ఎత్తైన రాజగోపురాలతో 12 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో నెలకొని ఉంది. అంత పెద్ద దేవాలయం ఇది. ఆలయానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ధ్వజస్తంభం 70 అడుగుల పొడవున దర్శనమిస్తుంది. ఎత్తైన రాతి గోడలతో నిర్మించినటువంటి సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువు తీరిన భీమేశ్వరుడి దివ్య సన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది. కైలాసంలాగా ఉంటుందన్నమాట ఆ ద్రాక్షారామం. భీమేశ్వరుని దర్శించేందుకు భక్తులు మొత్తం 5 ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. బయటి ప్రహరీ నుంచి వెళ్తే ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధానాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. 2వ ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్ళడానికి మెట్లుంటాయి. సుమారు 20 అడుగుల ఎత్తుండే పై అంతస్తులో మళ్ళీ 3 ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే చీకటి కోణం అంటారు. ఇది ఆ ఆలయాన్ని దర్శించిన వాళ్ళకి ఇదంతా బాగా తెలుస్తుంది. విద్యుత్ శక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. ఇప్పుడంటే కరెంట్ ఉంది కాబట్టి లైట్లు పెట్టారు. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళట, అది కరెంటు లేని రోజుల్లో. అందువల్ల ఈ వీటిలో మొదటి ప్రాకారాల గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. అంటే చిన్న చిన్న గుంటలు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ గుంటలు ఇంతకుముందు ఆ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారని, అవి భక్తులకు వెలుగులు అందించేవని అంటారనమాట. అవి కొట్టేసి ఉంటారు ఆ రత్నాలు అవన్నీ కూడాను. అలాగా కాంతి ఉండేది. ఇప్పుడు లైట్లు పెట్టారనుకోండి. చివరగా 5వ ప్రాకారంలో స్ఫటికలింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దిగువ అంతస్తులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగం సుమారు 40 అడుగుల పొడవు ఉంటుంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం 2 ఉన్నాయి. ఈ రెంటిని కలిపి శంకరనారాయణ స్వాములని పిలుస్తారట. ఇంకా ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. ఈ సంతానం లేని వాళ్ళు, లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని ధార్మికులు విశ్వసిస్తారు.
ఇంకపోతే సప్త గోదావరిగా వ్యవహరించేటటువంటి పవిత్ర పుష్కరిణికి వెళ్ళే తోవలో సప్తర్షులు, అరుంధతీదేవి ప్రతిమలు ఉన్నాయి. అత్రి, భృగు, కౌస్థ, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరస ఋషులు, వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్ళల్లో అక్కడ మనకు కనిపిస్తాయి. ప్రధాన ప్రాకారంలో అనేక మండపాలు ఉన్నాయి. వాటిని కొట్టార, గాంగేయరాయ, గండబేరుండ దేవ, నంది, దీపావళి, నాట్య, శనివార, గయ, అర్క, తిరుచుట్టుమాలిక, మృగయారామ మండపాలు అని చెప్పి వాటన్నిటిని అంటారు. అన్ని మండపాలు ఉన్నాయి అక్కడ. ఇంకపోతే మనం చారిత్రక ప్రకారం చూసుకుంటే ఇంతవరకు పురాణం ప్రకారం చూసుకున్నాము, ఆలయ నిర్మాణం చూసుకున్నాం. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే అంటే ఎవరు పరిపాలించారు ఏంటి అంటే, వేంగిని రాజధానిగా చేసుకుని త్రిలింగ దేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగు సాహితీ సంస్కృతులు ఎంతో గొప్పగా వెలుగొందాయి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించేందుకు అంకురార్పణ జరిగింది. ఆ రాజుల ఏలుబడిలోనే క్రీస్తు శకం అంటే 1022 నుంచి 1061 సంవత్సరాల మధ్య వేంగి రాజ్యాన్ని ఏలినటువంటి రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి అయిన నన్నయ్య భట్టారకుడు ఈ భారతాన్ని ఆంధ్రీకరించడానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ రాజరాజ నరేంద్రుడికి పూర్వీకుడైనటువంటి చాళుక్య భీముడు క్రీస్తు శకం 892 నుంచి 922 సంవత్సరాల మధ్య రాజ్యాన్ని పాలిస్తున్న రోజుల్లో ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అని మనకి చరిత్ర చెప్తోంది. ఆలయ స్తంభాల మీద, గోడల మీద మొత్తం 832 శాసనాలు చెక్కున్నాయి. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు అనేక చారిత్రక విశేషాలను ఈ శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకపోతే తూర్పు చాళుక్యులతో పాటు తూర్పు గాంగేయులు, కాకతీయులు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు వీళ్ళందరూ కూడా ద్రాక్షారామంలో శివార్చన కోసం ఎన్నో విరాళాలు ఇచ్చారు. వారు నిర్మించిన మండపాలు, గోపురాలు, ప్రాకారాలు, కల్పించిన అనేక వసతులు ఇవన్నీ కలిపి ద్రాక్షారామాన్ని క్షేత్రరాజంగా తీర్చిదిద్దాయి. ఇకపోతే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ అష్టోత్తర శతలింగాలు. ఈ ద్రాక్షారామంలోని స్వయంభూలింగాన్ని భక్తులు దర్శించేందుకు వీలైన రీతిలో రుద్రమూర్తిని శాంతపరిచేందుకు ఈ క్షేత్రం చుట్టూ 8 సోమేశ్వర ఆలయాలను చంద్రుడు నిర్మించాడు అని చెప్తారు. ద్రాక్షారామం పరిసరాల్లో కోలంక, వెంటూరు, కోటిపల్లి, వెల్ల, దంగేరు, కోర్మిల్లి, సోమేశ్వరం, పెనుమళ్ళ 8 అన్నమాట. ఈ 8 గ్రామాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి. ప్రధాన భీమేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తే రెండో ప్రాకారంలోని భీమసభ అని వ్యవహరించే ఒక పీఠం ఉంటుంది. దాని మీద 108 శివలింగాలు కనిపిస్తాయి. కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీనాథుడు రచించిన భీమఖండం కావ్యంలో ఈ అష్టోత్తర శతలింగాల ప్రస్తావన ఉంది. ఇంకా జ్యోతిష ప్రాముఖ్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు భక్తులు విశేషంగా దర్శించారని, వృత్తాకారంలో ఉండే ఈ ప్రదేశాలన్నింటినీ కలిపి శ్రీనాథుడు భీమఖండంగా కావ్యావిష్కరణ చేశాడని కూడా సాహితీ విమర్శకులు చెప్తూ ఉంటారు. ఈ గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉందిట. ఆయనకి జుట్టు ముడివేసి కొప్పులాగా ఉంటుంది, అందుకే ఆయనకి ఆ పేరు ఉందిట. చేతిలో గద ఉండదు, నమస్కార ముద్రలో ఉంటాడు ఆయన. తురుష్కులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారట. పక్కనే ఒక పానవట్టం మీద 108 చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలు చూసినంత ఫలితమట. ఇంకా అక్కడ నవగ్రహ మండపమే కాకుండా అష్టదిక్పాలకులకు మండపం ఉంది. బహుశా దీన్ని ఇక్కడే మనం చూడొచ్చేమో. అంటే అష్టదిక్పాలకులకు ఎక్కడ మండపం కానీ గుడి కానీ మనం ఎక్కడా చూడం, ఇక్కడే చూస్తాం అనుకుంటా. అది ఇంకెక్కడా ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ జరిగే ఇంకా ముఖ్యమైనటువంటి ఉత్సవాలు అవేంటి అంటే, ద్రాక్షారామంలో నిత్యోత్సవాలని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూ, కనక, వస్తు, వాహన, ద్రవ్య రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఉత్సవాలకు వచ్చేటటువంటి యాత్రికుల వసతుల కోసం సత్రాలు ఉన్నాయి. ఏటా మాఘమాసంలో 8 నుంచి 10 రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో అంకురార్పణ, ధ్వజారోహణ, అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్ద్రోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఇంకా ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సునిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ భీమేశ్వరుని ప్రత్యేకంగా
దవనంతో అర్చిస్తూ ఉయ్యాల ఊపుతూ డోలోత్సవాన్ని జరుపుతారు. అలాగే వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకెళ్లేటప్పుడు తోట ఉత్సవం, ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య నాడు మాఘంత దాసోత్సవం ద్రాక్షారామంలో ఇవి ప్రతి సంవత్సరం చేస్తారు. వీటితో పాటు చైత్ర మాసంలో గౌరీ వ్రతం, వైశాఖ మాసంలో అక్షయ తృతీయ చందనోత్సవం ఇంకా ప్రసిద్ధి పొందినవి. ఇంకా ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అరగంటకు బస్సులున్నాయి. స్వయంభూవుడైనటువంటి సాంబశివుణ్ణి భీమేశ్వర లింగ రూపంలో దర్శిస్తూ నమ పార్వతీపతయే హరహర మహాదేవ అని భక్తి ప్రపత్తులతో ఎలుగెత్తి ఘోషించే ధార్మికులకు ద్రాక్షారామం తప్పకుండా దర్శనీయమైనటువంటి ప్రదేశం. ఇక్కడికి కాకినాడకి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో, అమలాపురానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక రైలు ద్వారా రాజమండ్రి, కాకినాడ చేరుకుని అక్కడి నుంచి మిగతా వాహనాల్లో క్షేత్రానికి వెళ్ళొచ్చు. దేశంలోని ప్రధాన పట్టణాలతో రహదారి సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యం ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. కనుక వాళ్ళ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, మనం సప్తగోదావరి అని చెప్పుకున్నాం కదా, అసలు అదేంటి? స్వయంభూడైనటువంటి ఈ భీమేశ్వరుణ్ణి అర్చించేందుకు సప్త ఋషులు ఇక్కడికి గోదావరిని తీసుకువచ్చారని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, ద్రాక్షారామానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలతో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలని సప్తర్షులు అనుకుంటారు. అందుకు వీలుగా గోదావరిని తమ వెంట తరలించాలని చెప్పి భావిస్తారు. భావించి వాళ్ళు ఆ పరవళ్ళు తొక్కే గోదావరి జలాలను తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించినటువంటి, అంటే ఆ గోదావరి వచ్చే దారిలో ఈ తుల్యుడు అనేటటువంటి మునీశ్వరుడు యొక్క ఆశ్రమం ఉందన్నమాట. ఆయన ఏమనుకుంటాడు, ఈ గోదావరి జలాలు తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించి ఆయన సప్తర్షులను అడ్డగిస్తాడు. అది ఘర్షణకు దారితీస్తుంది. ఆ సమయంలో వేదవ్యాసుడు వాళ్ళ తగువును పరిష్కరిస్తాడు. గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకుంటుందని, అక్కడ సప్తగోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందని తెలియచేస్తాడు. అప్పుడు సప్తర్షులు సంతోషించి భీమేశ్వరుడి సన్నిధికి చేరుకునే వేళకు ఈ సప్తగోదావరి జలాలతో సంతోషించి వాళ్ళు భీమేశ్వరుడి దగ్గరికి వస్తారు. వీళ్ళు వచ్చే సమయానికి చేరుకునే వేళకు ఈ సప్తగోదావరి జలాలతో సూర్యుడు తొలి అభిషేకాన్ని పూర్తి చేసేస్తాడు. అంటే పాపం వీళ్ళు చేద్దాం అనుకుంటారు, వాళ్ళు ఆ సమయంలో రాలేకపోవడం వల్ల సూర్యుడు చేస్తాడు. ఆ విధంగా స్వయంభూను మొట్టమొదటిసారి అర్చించిన ఖ్యాతి ఆదిత్యుడికి సొంతమైందని చెప్పి అక్కడ క్షేత్రగాథ, స్థల పురాణం చెప్తుంది. అసలు ఈ సప్తగోదావరి, ఈ గోదావరి ఎక్కడిది? ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో పుట్టి తెలంగాణ రాష్ట్రం దాటగానే ఆంధ్రప్రదేశ్లోకి బూర్గం పహాడ్ ప్రాంతంలో ప్రవేశించి ఉభయ గోదావరి జిల్లాల గుండా ప్రవహిస్తూ 7 శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకే దీనిని సప్తగోదావరి అన్నారు. ఈ గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాల్లో బంగాళాఖాతంలో కలిసేటప్పుడు 7 శాఖలుగా విడిపోతుందన్నమాట. అవేంటి ఆ 7 శాఖలు ఏంటి? గౌతమి, ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలోని యానాం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. రెండోది వశిష్ట, ఇది పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేది దగ్గర కలుస్తుంది. అన్నీ కూడా బంగాళాఖాతంలోనే కలుస్తాయి. ఇంకొకటి మూడవది వైనతేయ, ఇది తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి పట్టణం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. తర్వాతది తుల్య, ఇది తూర్పుగోదావరి జిల్లా బెండమూరు లంక దగ్గర కలుస్తుంది. భరద్వాజ, ఈ తూర్పుగోదావరి జిల్లా బెండమూరు లంక దగ్గర ఇది కూడా కలుస్తుంది. కౌశిక వశిష్ఠ శాఖలో కలుస్తుంది. ఆస్త్రేయ, ఇది వైనతేయ శాఖలో కలుస్తుంది. అసలు ఇది ఎలా వచ్చింది ఇవి ఇలా అంటే, ఈ భారతదేశంలో దివ్య నదుల పుట్టుక వెనకాల మహర్షుల పూనిక కనిపిస్తుంది. తపస్సు ద్వారా మహర్షుల కృషి ఫలితంగా మన జీవధాత్రిని సస్యశ్యామలం చేసే నదులు పుట్టినట్లు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి మనకి. ఈ సరస్వతి నది పుట్టుకకు కారణం అంబరీషుడు చేసిన యజ్ఞం. త్రేతాయుగంలో దివిజగంగ భూమిపై పాదం మోపడానికి కారణం భగీరథుడు కారణం. ఈ కావేరి వంటి దక్షిణాది పవిత్ర నదులు ఎవరి వల్ల వచ్చాయి? అగస్త్యుని వల్ల వచ్చాయన్నమాట. ఈ విధంగా ఆ నదుల పుట్టుకకి కారణం మహర్షుల యొక్క పూనిక ఎంతో ఉంది.
అయితే అందుకు మన అనంతామాచుడు ఏమంటారంటే, కృతయుగపు వాడైనటువంటి గౌతమ మహర్షి వల్ల ఈ గోదావరి నది గంగ కంటే ముందు పుట్టింది అని, ఫలితం ఇవ్వదలుచుకుంటే గంగ కంటే ఎక్కువ పవిత్రమైనది గోదావరియే అంటారు. మనం ప్రతిరోజు గంగా గంగా అని తలుచుకుంటే పుణ్యం అంటారు, అంతకన్నా ఎక్కువ పుణ్యం అంట గోదావరి గోదావరి అని తలుచుకుంటే అని చెప్తున్నారు. మహర్షులకే గోదావరి అంటే అంత ప్రేమ. నిత్యం సిద్ధసేవితి అయిన గోదావరిని ఎందరో మహాపురుషులు సేవించి తరిస్తారు. ఆ వృత్తాంతాన్ని బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యం చెప్తుంది. అసలు గోదావరి పుట్టినప్పటి మాట చెప్పుకుందాం. మాయాగోవు చనిపోయిన ప్రదేశం నుంచి గోదావరి అంటే ఇదేమవుతుందంటే, గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆయన చక్కగా అందరినీ చూస్తూ ఉంటే, సహజంగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఆ కాలంలో కూడా ఉన్నాయి చూడండి. ఈయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని మిగతా మునులందరూ కలిసి ఒక బలహీనమైనటువంటి ఒక మాయాగోవును సృష్టించి పంపిస్తే దాన్ని అదిలించడానికి ఒక దర్భం తీసి అదిలిస్తే అది కాస్త చచ్చిపోతుంది. అప్పుడు గోహత్య పాతకాన్ని అంటగడితే అప్పుడు ఆయన భగవంతుడిని గురించి ప్రార్థిస్తే, నువ్వు గోదావరిని తీసుకొచ్చి ప్రవహింపచేస్తే నీకు ఆ గోహత్య దోషం పోతుంది, దాని నుంచి విముక్తుడు అవుతావు అని చెప్తారనమాట. అలా అది మాయాగో అంటే క్లుప్తంగా చెప్పానమాట. ఈ మాయాగోవు చనిపోయిన ప్రదేశం నుంచి గోదావరి ప్రవహించగానే తాను గోహత్య పాతకం నుంచి విముక్తుడైనట్లు భావిస్తాడు గౌతమ మహర్షి. అక్కడి నుంచి గోదావరి ఆనుపానులను గురించి ఆయనకు ఇంకా బెంగలేదు. అలా ఉరకలై గోదావరి ముంచుకు వస్తూ ఉంది. అంటే అక్కడి నుంచి వస్తోందన్నమాట ఆ తల్లి. సాగరగామిని అయి పరుగులు తీస్తూ వస్తోంది. నేటి కాలంలో ఆనకట్టలు కట్టి నీళ్లు నిల్వ చేసినట్టు సప్త ఋషులు చేరి అఖండ గోదావరిని 7 పాయలుగా చీల్చి దారి మళ్లించారన్నమాట. ఈ గోదావరి తీరం అంటే ఎన్నో క్షేత్రాలను సుక్షేత్రాలుగా మారేటట్టు జల సమృద్ధిని పెంచారు అప్పట్లో మహర్షులు. ప్రతి నదికి ఎన్నో పాయలు ఉంటాయి. వాగులు బయలుదేరి ప్రధాన సవంతిలో కలుస్తాయి. సప్త గోదావరి మాత్రం అలాంటిది కాదు. సప్తర్షులుగా మనం చెప్పుకునే ఋషులు గోదావరిని 7 శాఖలుగా మార్చిన సప్త ఋషులు ఒకళ్ళు కాదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ మన్వంతరంలో సప్త ఋషుల పేర్లు ఏంటి అంటే ఇవి: కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని. అయితే సప్త గోదావరికి ఆ పేరు స్థిరపడిపోవడానికి కారణం 7 శాఖల గురించి. వాళ్ళెవరంటే తుల్య, అత్రేయ, భరద్వాజ, గౌతమి, వృద్ధ గౌతమి, కౌశికీచ, వశిష్ఠాచ తదా సాగరం గతః అని చెప్పారు. ఇందులో తుల్య భాగా నదిగా చెప్పుకునేటటువంటి నదీ శాఖ మొట్టమొదట జమదగ్ని మహర్షిదే అని కొంతమంది అంటారు. తుల్యభాగుడనే మహర్షి గౌతమి ప్రవాహాన్ని మళ్లించడానికి ఎన్నో అవస్థలు పడ్డాట. ఇసుక మేటలు వేసి ఇంకిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ నదిలో గోతులు తవ్వించి వాటి నిండా పసుపు నింపాట. ఆ నీరు పచ్చగా మారుతుంటే ప్రవాహ సరళిని లెక్కేసి దానికి అనువైన దారి కల్పించి తుల్యభాగను ఉద్ధరించాట. ఆ విధంగా ఆయన అంటే దారి మళ్లించాలి కదా, ఆ మళ్లించడానికి ఆ విధంగా చేశాడనమాట ఆయన. ఆ తర్వాత ధవళేశ్వరం దగ్గర ప్రారంభమయ్యే ఈ తుల్యభాగా నది వేమగిరి, కడియం, జేగురుపాడు, అనపర్తి, పాలమూరు, రామచంద్రాపురం మీదుగా ప్రవహించి కాకినాడ సమీపంలోని చొల్లంగి దగ్గర సోమేశ్వరుని సన్నిధిలో సముద్రంలో కలుపుతాడనమాట. సంతాన ప్రాప్తికి తుల్యభాగా నది స్నానం ఉత్తమం అంటారు. ఈ చొల్లంగి అనే ప్రదేశంలో కలుస్తుంది కాబట్టి దాన్ని చొల్లంగి అంటారు. ఈ మనకి పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య వస్తుంది. ఆ అమావాస్యలో ఇక్కడ స్నానం చేస్తారు, సముద్ర స్నానం. చొల్లంగి అమావాస్య అంటారు దాన్ని. అలాగే దంగేరు వద్ద ప్రారంభమై కోలంక, దుగదుర్రు, కాజులూరు గ్రామాలను దాటి కోరంగి దగ్గర కురుంగేశ్వరుని పాదాల దగ్గర సముద్రంలో కలిసే గోదావరికి ఆత్రేయి అని పేరు. అత్రి మహర్షి కుమారుడైనటువంటి ఆత్రేయుడు గౌతమి తీరంలో చాలా కాలం తపస్సు చేశాడు. తన తపశక్తిని ధారపోసి ఇంద్రుని స్వర్గం లాంటి మరో స్వర్గాన్ని నిర్మించుకున్నాడు ఆయన. రాక్షసులు ఆ స్వర్గాన్ని లాక్కున్నారు. దాన్ని ధ్వంసం చేసి తిరిగి నేలకు వస్తాడనమాట. అంటే వాళ్ళు తీసేసుకుంటాడు కదా, తీసేసుకున్నప్పుడు లాక్కోబోతుంటే ఆ స్వర్గాన్ని ధ్వంసం చేసి మళ్ళీ నేలకు వచ్చేస్తాడు. ఈ స్వర్గ నిర్మాణంలో కోల్పోయిన తన శక్తిని ఈ ఆత్రేయుడు మళ్ళీ గౌతమి స్నానం వల్ల పొందుతాడు. కనుక జీవితంలో నష్టపోయిన వారు తిరిగి తమ శక్తియుక్తులను కూడదీసుకోవడానికి
ఆత్రేయిలో స్నానం చేయాలి అంటారు. అంటే 7 భాగాల్లో చేశారు కదా! తుల్య భాగంలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు. ఇక్కడ ఆత్రేయిలో స్నానం చేస్తే పోయిన శక్తి, నష్టపోయిన శక్తియుక్తులు మళ్ళీ కూడా తీసుకోవచ్చట. అలాగే రూప సౌందర్యాన్ని, తేజస్సుని పొందాలి అంటే భరద్వాజ శాఖలో స్నానం చేయాలట. కురూపులైన తన సోదరుని, బావని గోదావరిలో స్నానం చేయమని చెప్తాడు భరద్వాజ మహర్షి. వాళ్ళ యొక్క కురూపాలు, విరూపాలన్నీ పోయి సుందర రూపాలు వస్తాయి. అందుకని మంచి రూపం, తేజస్సు రావాలి అంటే అక్కడ చేయాలి. ఈ కోటిపల్లి దగ్గర చీలిక వచ్చే ఈ భరద్వాజ అయిన గోదావరి మస్కపల్లి దగ్గర త్రివేణి సంగమంగా ఏర్పడి యానాం సమీపంలో సంవేద్యం అనే చోట సముద్రంలో సంగమిస్తుందట. ఆ తర్వాత ఈ భరద్వాజ శాఖను సముద్ర సంగమ ప్రదేశంలో 5 దివ్య తీర్థాలు తప్పక స్నానం చేయవలసినవి అని చెప్తారు. అవేంటంటే బ్రహ్మగిరి నుంచి గోష్పాద క్షేత్రం వరకు వచ్చినటువంటి గౌతమి శాఖ మసకపల్లి సోమేశ్వరం క్షేత్రం మీదుగా ప్రయాణించి తీర్థాలమండి వద్ద సముద్రంలో కలుస్తుందట. తర్వాతది వృద్ధ గౌతమి. ఈ శాఖ నవయవ్వనాన్ని ప్రసాదిస్తుందట. ఇది గౌతమి మహత్యంలో చెప్తారు. దర్శించిన క్షణంలో ముక్తినిచ్చేటటువంటి దివ్యక్షేత్రం క్షణముక్తేశ్వరం. అక్కడ ప్రారంభమయ్యి కొత్తలంక కుండలేశ్వరం మీదుగా ప్రవహిస్తుంది ఈ వృద్ధ గౌతమి శాఖ. వామదేవుడు అనే మహర్షి వల్ల ఏర్పడిన ఈ వృద్ధ గౌతమి కాట్రేనికోన మండలంలో బ్రహ్మ సమేజ్యం దగ్గర సముద్రంలో కలుస్తుందట. అంటే బ్రహ్మేశ్వరుడు, వృద్ధేశ్వరుడు సంగమ స్థలంలో కొలువైన దేవతలు. అక్కడ వాళ్ళిద్దరూ కొలువై ఉంటారు ఆ సముద్రంలో కలిసే చోట. ఈ ఈ శాఖలో స్నానం చేస్తే నవయవ్వనం కలుగుతుంది, ప్రసాదిస్తుంది అని చెప్తుంది. తర్వాత అగస్త్య ప్రతిష్ఠితమైనటువంటి మందేశ్వరుడు కొలువైనటువంటి కపిలేశ్వరపురానికి అవతల ఒడ్డున ప్రవహించే గోదావరికి కౌశిక అని పేరు. విశ్వామిత్ర మహర్షి చెల్లెలు పేరు మీద ఈ నది ఏర్పడింది. అమలాపురం తాలూకాలోని అనేక గ్రామాలను కలుపుతూ అల్లవరం మండలం బెండమూరు లంక దగ్గర సముద్ర స్నానం చేసి రామలింగేశ్వర, లక్ష్మణేశ్వర స్వాములను దర్శించుకోవచ్చు అన్నమాట ఇందులో చేస్తే. తర్వాత వశిష్ఠ మహర్షి భాగమైనటువంటి వశిష్ఠ నది విద్యేశ్వరం, బొబ్బర్లంక, ముక్కాముల, ఖండవల్లి మీదుగా ప్రవహించి కశ్యప పుత్రుడు గరుత్మంతుని వల్ల ఏర్పడిన వైనతేయ ఈ వశిష్ఠ దానికి ఉపనది అన్నమాట. పిట్లగన్నవరం, చెముళ్ళంకల వద్ద కనిపించేదే ఈ వైనతేయి. అయితే ఈ రాజోల వద్ద వాసిష్ఠ, ఈ వైనతేయుల విభాగాలను ఈ రెండింటినీ కూడా మనం అక్కడ చూడొచ్చు రాజోల దగ్గర. ఈ వాసిష్ఠ నది అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. దీనికి అది దేవత నీలకంఠేశ్వరుడు. ఇది స్థూలంగా 7గా చీలినటువంటి గోదావరి దర్శనం. పుష్కర వేళ సప్త గోదావరిలోని అన్ని దివ్య తీర్థాల్లోనూ స్నానం చేసి పుష్కర స్నాన పుణ్యాన్ని పొందొచ్చు. పుష్కర విధులను నిర్వహించవచ్చు. సముద్ర సంగమ ప్రదేశాలు కూడా స్నానానికి ఉత్తమమైనవి. పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి దగ్గర తుల్యాసాగర సంగమంతో మొదలుపెట్టి మాఘశుద్ధాష్టమి నాడు అంతర్వేది నృసింహుని కళ్యాణోత్సవ సమయానికి పూర్తయ్యేలా సప్తసాగర యాత్ర చేయడం తెలుగువారికి సాంప్రదాయం. అక్కడ అంతర్వేది దగ్గర సముద్రం నది కలుస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సప్తశాఖలుగా గోదావరిని మార్చిన సప్తర్షులు, మామూలుగా మనం చెప్పుకునే సప్తర్షులు ఒకరు కాదని చెప్పుకున్నాం కదా. అయితే ఈ సప్త గోదావరి అనే పేర్లు ప్రసిద్ధి రావడానికి కారణం ఏంటి అంటే సప్తి అయినటువంటి సూర్యుడు ప్రతిష్ఠించిన ఈ భీమేశ్వరుణ్ణి ప్రతిష్టా వేళ సప్తర్షులు గోదావరి దివ్య జలాలను ద్రాక్షారామానికి మళ్లించారట. సప్త జన్మల పాపాలను హరించే భీమేశ్వరునికి, పుష్కరునికి సప్త గోదావరి అని పేరన్నమాట. సప్తర్షులు ఏర్పరిచినటువంటి ఈ పుష్కరిణి స్వయంగా నదీ సమానమైంది. ఈ భీమేశ్వర తటాకంలో సప్త గోదావరి స్నానఫలం, పుష్కర స్నానఫలం, క్షేత్ర దర్శన పుణ్యం అన్నీ కూడా మిక్కిలిగా కలుగుతాయి. ఆ విధమైనటువంటి సప్త గోదావరి అక్కడ అంతర్వాహినిగా పుష్కరిణిగా విరాజిల్లుతోంది. ఆ తీర్థంతోనే భీమేశ్వరుడికి అభిషేకాలు అవి చేస్తారు. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప తల్లి మాణిక్యాంబ. మాణిక్యాంబన్ గురించి ఇంకొకళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ పద్యం వినండి. అన్నీ దాక్షాయణి కదా, అన్ని క్షాలే వస్తాయి పద్యంలో, ఎంత బాగుంటుందో. దక్షాయణి ధనుజ శిక్ష విధౌ వికృత దీక్ష మనోహర గుణ
భిక్షాసినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రహరణ వీక్షాం విదేహిమయి దక్షా స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షీస సేవిత నిరాపేక్ష శక్తి జయ లక్ష్మ్యా వదన కలన. దీని అర్థం ఏంటంటే అన్ని క్షాలు వచ్చాయి, చూసారు ఎంత బాగుంది పద్యం. దక్షాయణి ధనుజ శిక్ష విధౌ వికృత దీక్ష మనోహర గుణ భిక్షాసినో నటన వీక్ష వినోదముఖి దక్షాధ్వర ప్రహరణ వీక్షాం విదేహి మై దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షీస సేవిత నిరాపేక్ష శక్తి జయ లక్ష్మ్యా వదన కలన. అంటే రాక్షస సంహార విషయంలో అసాధారణ పట్టుదల కలది, మనసుకి ఇంపైన గుణసంపద ఉన్నది, శివుని తాండవాన్ని తిలకించడంలో ఆనందించే ముఖం కలది, దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినది, సమర్థురాలు, తన భక్తులకు అండగా నిలిచేది, శత్రువులకు ప్రతికూలమైనది, కుబేరుడి చేత సేవింపబడేది, ఎదుర్కొనుటకు వీలు కానంత శక్తి కలది, విజయలక్ష్మిని పొందటంలో ఏకాగ్రత కలిగినది. అంటే విజయానికి గుర్తులైనటువంటి ప్రశస్తమైన పూర్వచరిత్ర ఉన్నది అని. అయినటువంటి ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని నా పట్ల దృష్టిని ఉంచవలసినది అని ఈ పద్యానికి భావం అన్నమాట. అంత గొప్పదన్నమాట ఆ తల్లి. ఇంక ఇక్కడ ఏమేమి చెప్తారు అంటే ఈ ఆలయం గురించి, ఈ శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రాకృత భాషా కావ్యంలో కూడా చెప్పారట. అంటే అంత పూర్వంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని చెప్తారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉంటాయి, ఈ రెండు దేవాలయాలు. ఈ రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా ఉంటుందట. ఈ క్షేత్రాన్ని గురించినటువంటి ప్రశంస శ్రీనాథ కవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహుషుడు ఈ స్వామిని అర్చించారు అని చెప్పి ఆయన శ్రీనాథ కవి తన పురాణంలో రాశాడు. తిట్టుకవిగా ప్రసిద్ధి పొందినటువంటి వేములవాడ భీమకవి ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామ భీమేశు నందనుడన్ అని చెప్పుకున్నాడు ఆయన వేములవాడ భీమకవి. అతనికి కవిత్వం అవ్వటం ఆ స్వామి ప్రసాదం అయి ఉండొచ్చు, అదనమాట. ఎంతోమంది కవులు ఈ భీమేశ్వర స్వామిని తమ పద్యాల్లో కీర్తించారు. వాటిలో ఈ మధ్య వచ్చినది దాక్షారామ భీమేశ్వర శతకం ఒకటి. దీనిని విఎల్ఎస్ భీమశంకరయ్య అన్న ఆయన రచించారు. అంత శక్తి కలది ఈ మాణిక్యాంబ శక్తిపీఠం. ఈ స్వయంభూ అయినటువంటి భీమేశ్వర స్వామి వీళ్ళిద్దరూ కూడా మనల్ని ఎప్పుడూ అనుగ్రహించాలని, మనందరి మీద వాళ్ళ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలతో స్వస్తి.